ఒకప్పుడు ఈ సినిమాను చాలా మంది అడల్ట్ మూవీ అని మాత్రమే చూశారు. కానీ అదే సినిమా 20 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతుంటే థియేటర్లలో యువత నుంచి ఫ్యామిలీ వరకు ఎందుకు అంత ఆసక్తి చూపిస్తున్నారు? అసలు ఆరుగురు ప్రతివర్తలు సినిమాలో అలాంటిది ఏముంది? అప్పట్లో ఈవీవి సత్యనారాయణ గారు చెప్పాలనుకున్న అసలు మెసేజ్ ఏంటి? ఒకసారి వీడియోలో తెలుసుకుందాం. 2004లో దర్శకుడు ఈవీవి సత్యనారాయణ గారు తెరకెక్కించిన ఆరుగురు ప్రతివర్తలు సినిమా విడుదలైనప్పటి నుంచి పెద్ద చర్చకు దారి తీసింది. ఇందులో స్టార్ హీరోలు ఎవరూ లేరు. దాదాపు మొత్తం కొత్త వారికే సినిమాతో తీశారు. ఒకేసారి ఆరుగురు హీరోలు, ఆరుగురు హీరోయిన్లతో, ఆరుగురు కమెడియన్లు, ఆరుగురు చిన్నారులతో ఒక కొత్త ప్రయోగం చేశారు. టైటిల్ చూసిన వాళ్ళకు ఇది పూర్తిగా కామెడీ సినిమా అనిపించింది. పోస్టర్లు చూసిన వాళ్ళకు మాత్రం ఇది ఒక బోల్డ్ సినిమాగా అనుకున్నారు. కానీ సినిమా చూసిన తర్వాత చాలా మందికి ఇది అసలు రిలేషన్షిప్ గురించి మాట్లాడే ఒక ఎమోషనల్ డ్రామా అని అర్థమైంది. అసలు కథలో అసలు పాయింట్ ఏంటి? సినిమా మొత్తం ఆరుగురు స్నేహితురాలు జీవితాల చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. ఆ తర్వాత అందరికీ పెళ్లిళ్ళు అవుతాయి. సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నప్పుడు తమ తమ వైవాహిక జీవితాల్లో ఎదుర్కొన్న సంతోషాలు, బాధలు, అపార్థాలు, ప్రేమ, త్యాగాలు అన్నీ ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఈ అనుభవాల ద్వారానే సినిమా ప్రేక్షకుడికి ఒక ప్రశ్న వేస్తుంది. పెళ్లి అంటే కేవలం ప్రేమనా లేక బాధ్యతతో కూడిందా? ప్రశ్నకి సినిమా మొత్తం సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ అయింది? 2004లో సోషల్ మీడియా లేదు, ఓటీటీ లేదు, రిలేషన్షిప్స్ గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడే సినిమాలు కూడా చాలా తక్కువ. అలాంటి సమయంలో భార్యాభర్తల మధ్య ఉండే ఒక ఎమోషన్స్, శారీరక అవసరాలు, అపార్థాలు, కమ్యూనికేషన్ సమస్యలు వంటి విషయాలను ఈవీవి సత్యనారాయణ గారు తన స్టైల్లో చూపించారు. అందుకే చాలా మంది ఈ సినిమాను కేవలం ఒక బోల్డ్ సీన్స్ కోసమే గుర్తు పెట్టుకుంటారు. కానీ నిజానికి ఈ సినిమా చెప్పాలనుకునేది మాత్రం ఒక దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన ఎంత ముఖ్యమో అనే విషయం గురించి, అవగాహన ఎంత ముఖ్యమో అనే విషయం గురించి. ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ ట్రెండ్ భారీగా పెరిగింది. పాత క్లాసిక్ సినిమాలు మాత్రమే కాదు, ఒకప్పుడు కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సినిమాలకు కూడా ఇప్పుడు కొత్త డిమాండ్ వస్తుంది. ఆరుగురు ప్రతివర్తలు కూడా అలాంటి సినిమానే. ఫ్యాన్స్ నుంచి వచ్చిన డిమాండ్ కారణంగా ఈ సినిమాను మళ్ళీ థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటి జనరేషన్ కు ఈ సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? ఇప్పటి యువత రిలేషన్షిప్స్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడుతుంది. డేటింగ్, లివింగ్ ఆన్, మ్యారేజ్, డైవోర్స్ ఇవన్నీ ఇప్పుడు కామన్ టాపిక్స్. కానీ 20 ఏళ్ల క్రితం ఈవీవి గారు ఈ విషయాలని తన స్టైల్లో టచ్ చేశారు. అందుకే నేటి ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఒక కొత్త కోణంలో చూస్తున్నారు. ఈవీవి గారి మ్యాజిక్. ఈవీవి సత్యనారాయణ గారు పేరు వినగానే మనకు గుర్తొచ్చేది కామెడీ. కానీ ఆయన సినిమాలో కామెడీ వెనుక ఒక మెసేజ్ కూడా ఉండేది. నవ్విస్తూనే ఆలోచింపజేయడం ఆయన ప్రత్యేకత. ఆరుగురు ప్రతివర్తలు కూడా అలాంటి సినిమాలో ఒకటి. కామెడీ, ఎమోషన్స్, రొమాన్స్, డ్రామా అన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించారు. సినిమాపై వచ్చిన విమర్శలేంటి? ఈ సినిమా విడుదలైనప్పుడు కొందరు విమర్శకులు బోల్డ్ కంటెంట్ ఎక్కువైందని అన్నారు. మరి కొందరు మాత్రం సినిమా చెప్పిన మెసేజ్ ను ప్రశంసించారు. అంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఒకే అభిప్రాయం రాలేదు. అదే ఈ సినిమా ఒక ప్రత్యేకత. ఇప్పటికీ ఎందుకు చర్చలో ఉంది? ఒక సినిమా విడుదలై 20 సంవత్సరాల తర్వాత కూడా దాని గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటే అంటే ఆ సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉన్నట్టే. ఈ సినిమాపై ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఒక భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది దీని ఈవీవి బెస్ట్ రిలేషన్షిప్ డ్రామా అంటారు. మరి కొందరేమో ఇది ఒక తన కాలానికి ముందే వచ్చిన సినిమా అంటారు. ఆన్లైన్ సినీ చర్చలో కూడా కథలో ఒక ఎమోషన్స్, దాంపత్య సంబంధాలపై చెప్పిన అంశాలు ఇప్పటికీ ప్రస్తావనకు వస్తుంటాయి. థియేటర్లలో చూడాలా? అవును, ఈ సినిమా అప్పట్లో చూడకపోతే ఇప్పుడు రిలీజ్ లో ఒకసారి చూడొచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ఇది నేటి స్టైల్ సినిమా కాదు. 2004వ సంవత్సర కాలానికి తగ్గ కథనం, టేకింగ్, హాస్యం ఉంటుంది. అంచనాలతో వెళితే సినిమా మరింత బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఆరుగురు ప్రతివ్రతలు అనేది కేవలం బోల్డ్ సినిమా కాదు, దాంపత్య జీవితంలోని ఎమోషనల్స్, అపార్థాలను, సంబంధాల విలువను చెప్పడానికి ఒక విభిన్న ప్రయత్నం. అందుకే 2 దశాబ్దాల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. రిలీజ్ ట్రెండ్ లో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడం కూడా అదే ఆసక్తిని నిదర్శనం. మరి మీరు ఆరుగురు ప్రతివర్తలు సినిమాను ఇప్పటికీ చూశారా? రిలీజ్ లో చూడాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తెలుగు సినిమా వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.